Dear students మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క స్మార్ట్ టాలీ ప్లై యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు. సో మనం ప్రస్తుతానికి నేర్చుకున్నటువంటి టాపిక్స్ ఏంటంటే ఈ యొక్క టాలీ ప్రైమ్ లేటెస్ట్ రిలీజు 3.0 మరియు 3.0.1కి రెండు తేడాలు తప్ప వీటికి సంబంధించినటువంటి అడ్వాన్స్ ఫీచర్స్ గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ అడ్వాన్స్ ఫీచర్స్ నేను ఏం చేశానంటే చాలా ఉన్నాయి. జస్ట్ ఒక లిస్ట్ చెప్పడం కాకుండా ఆ ఫీచర్స్ ఎలా వర్క్ చేస్తాయి కూడా మీకు చెప్పాలి. కాబట్టి అది టైం తీసుకుంటుంది. కాబట్టి నేను దీన్ని కొన్ని భాగాలకు విభజించాను. కొన్ని 3 కానీ 4 కానీ భాగాలు విభజిస్తున్నాను. దీంట్లో ఫస్ట్ పార్ట్ని ఇంతకుముందు వీడియోలో కంప్లీట్ చేశాను. ఈరోజు మనం సెకండ్ పార్ట్ తీసుకొని దీంట్లో ఈ సెకండ్ పార్ట్లో ఉండేటటువంటిది చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్లో ఉండే ఫస్ట్ది ఇప్పుడు మనం అంతా కంపెనీ క్రియేట్ చేసి అన్ని నేర్చుకున్నాం. కంపెనీ క్రియేట్ చేయడం దాని గురించి అంతా. దాని తర్వాత ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేసి కంపెనీ డీటెయిల్స్ అని ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? కంపెనీకి మన కంపెనీ క్రియేట్ చేస్తాం. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన జిఎస్టి డీటెయిల్స్ అంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ మొత్తం ఇస్తాం. మన స్టేట్ అదే మనం క్రియేట్ చేసినటువంటి కంపెనీకి సంబంధించి స్టేట్ బై డిఫాల్ట్ తీసుకుంటుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులర్ సెల్సా. సో ఇంతకుముందు దాంట్లో సెల్స్ అనేది లేదు 2.1లో. ఇప్పుడు 2.1లో దీంట్లో 3.0 నుంచి పెట్టాడు. సో మనం రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకుంటాం, ఏదైతే తీసుకుంటాం. ప్రస్తుతానికి మనం రెగ్యులర్ తీసుకుంటాం. అస్య ఫాదర్ టెరిటరీ అంటే వేరే యూనిటీకి సంబంధించి ఏం లేదు. కాబట్టి నిలబెట్టి కరెక్ట్గా ఈ యొక్క మన రికార్డింగ్లో మనం ఎంటర్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయాలి. చేస్తే మన జిఎస్టి రిపోర్ట్స్ కూడా ఎటువంటి మిస్టేక్స్, ఎర్రర్స్ లేకుండా కరెక్ట్గా వస్తాయి. అప్పుడు ఆ ఎర్రర్స్ వాటిని చూసి మనం జిఎస్టి పోర్టల్లో మనం ఫైల్ చేసేదానికి మాన్యువల్గా ఫైల్ చేసినా లేదు, ఆన్లైన్లో ఈ మన టాలీ నుంచి డైరెక్ట్గా అప్లోడ్ చేసినా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మన రికార్డు చేయడం కరెక్ట్గా చేసినట్లయితే అదే మనం మెయిన్గా నేర్చుకోవాలి. రికార్డు చేయడం కరెక్ట్గా చేసినట్లయితే రిపోర్ట్స్ కరెక్ట్గా వస్తాయి. కానీ ఇక్కడ మనం ఖచ్చితంగా నంబర్ ఇవ్వాలి. ఈ యొక్క నంబర్, ఈ నంబర్ ఇచ్చిన తర్వాత ఇదే కంపెనీ నంబర్, ఈ కంపెనీ నంబర్ అనేది వేరే డేటాస్కి ఎవరికి ఇది ఉండకూడదు. అంటే వాళ్ళకి కంపెనీకి ఒకటే నంబరు ఉండకూడదు. సో ఓకే. తర్వాత ఇది మంత్లీ. సో ఈ విధంగా తీసుకొని ఇది ప్రస్తుతానికైతే ఈవేబుల్ చేస్తే ఇది అడుగుతుంది ఏ రోజు నుంచి అని. మనం ప్రస్తుతానికైతే నో తీసుకుంటున్నాం. నో తీసుకొని దీన్ని మనం ఈ విధంగా మనం కంపెనీ డీటెయిల్స్ ఇస్తాం. అంటే కంపెనీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇస్తాం. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత ఈ టాలీ ప్రైమ్లో మనం జిఎస్టి రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ అంటాం. జిఎస్టి రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ అంటే అర్థం ఏంటంటే జిఎస్టి రేటు మరియు హెచ్ఎస్ఎన్ ఆర్ ఎస్ఏసి. హెచ్ఎస్ఎన్ ఆర్ ఏమంటాం? ఎస్ఏసి అంటే హెచ్ఎస్ఎన్ అంటే గూడ్స్కి హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ నామన్క్లేచర్. గూడ్స్కి సంబంధించి వరల్డ్ మొత్తం అదే. రెండవది ఎస్ఏసి అంటే సర్వీస్ అకౌంటింగ్ కోడ్. గూడ్స్కి హెచ్ఎస్ఎన్, సర్వీస్ అకౌంటింగ్ కోడ్ ఎస్ఏసి అంటే సర్వీసెస్ లేదా ఇన్కమ్ ఎక్స్పెన్సెస్ అంటామే. వాటికి సంబంధించి ఎస్ఏసి ఆ నంబర్, కోడ్ నెంబర్ అన్నమాట. ఆ నంబరు అలాగే జిఎస్టి రేట్ డీటెయిల్స్ అనేది మనం కరెక్ట్గా సెటప్ చేయాలి. దేంట్లో? ఈ యొక్క టాలీ ప్రైమ్లో అది కరెక్ట్గా సెటప్ చేసి మనం కరెక్ట్గా ఎంట్రీస్ వేయగలం. కరెక్ట్గా ఎంట్రీస్ వేసినట్లయితే కరెక్ట్గా మన జిఎస్టి రిపోర్ట్ కూడా కరెక్ట్గా మనకి చూపిస్తాయి. దీన్ని తీసుకుంటే మనం మొత్తం ఫస్ట్ యాక్చువల్గా ఈ కంపెనీకి సంబంధించి హెచ్ఏసి జిఎస్టి రేట్ డీటెయిల్స్ని ఎన్ని దగ్గర సెటప్ చేయొచ్చు అంటే మొత్తం ఈ యొక్క టాలీ ప్రైమ్ 3 దీంట్లో 7 ప్లేసెస్లో మనం సెటప్ చేయొచ్చు. 7 ప్లేసెస్లో ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ది కంపెనీ లెవెల్. అంటే ఫస్ట్ మనం కంపెనీని క్రియేట్ చేసిన వెంటనే దీంట్లో ఇస్తాం. దాని తర్వాత 2.1లో ఈ డీటెయిల్స్ ఎక్కడ ఇస్తామంటే 2.1లో మనం F11లో కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత F9లో చూడండి, ఎనేబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్సెస్. దాన్ని ఎనేబుల్ చేస్తే ఎక్కడైనా సరే ఈ మొత్తం
ఈ డీటెయిల్స్ అనేవి ఎక్కడెక్కడ మన కంప్లీట్ ఎవరి దగ్గర అని చెప్పాను కదా, అన్ని దగ్గర అది హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, తర్వాత జిఎస్టీ ట్యాక్స్ రేట్ డీటెయిల్స్ ఉంటాయి. 2.1లో ఎక్కడైనా సరే అది మనకు కనపడవు. సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ అని ఉంటుంది అని దాన్ని మనం ఎస్ చేసి ఎంటర్ చేస్తేనే మనకి హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, ట్యాక్స్ డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఇవ్వాలి మనం. కాబట్టి అంతవరకు మాత్రం అది సపరేట్ గా మనకు బయటికి కనపడదు. ఎన్ని దగ్గరైనా సరే అది ఇదే విధంగా ఉంటుంది. సెట్ ఆర్ ఆల్టర్ జిఎస్టీ రేట్ డీటెయిల్స్, దాన్ని ఎస్ చేస్తేనే మనకి ఆ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, ఇక్కడ మనకు కనపడతాయి. సరేనా? కానీ దీంట్లో 3.0 నుంచి అన్ని మెడిషన్స్ లో ఇక్కడ దాంట్లో 2.1 జిఎస్టీ రేట్ డీటెయిల్స్ ఒకే దాంట్లో ఈ యొక్క అడిషనల్ ఫీచర్స్ కింద ఈ రేట్ డీటెయిల్స్ అడిగింది. కానీ దీంట్లో వచ్చి 3.0 నుంచి తర్వాత దాన్ని సపరేట్ చేశాడు. ఫస్ట్ దాంట్లో ఎస్ అనే దాంట్లో ఓన్లీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, నెక్స్ట్ దానికి సెట్ ఆర్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ దాన్ని సపరేట్ చేశాడు. దాన్ని ఎస్ చేసి మనం అక్కడ ఇవ్వాలి. ఎస్ చేస్తే ఇక్కడ రేట్ డీటెయిల్స్ అడుగుతుంది. ఇప్పుడు కంపెనీ, దీని ఏమంటే కంపెనీ లెవెల్ అంటాం. కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే ఏమవుతుంది, F11 ఫీచర్స్కి వస్తుంది. కంపెనీ క్రియేట్ చేసిన వెంటనే అప్పుడు జిఎస్టీ డీటెయిల్స్, రేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇచ్చి దాని తర్వాత ఈ రేట్ డీటెయిల్స్ మనం సెటప్ చేయాలి. అదే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ అయితే మనం F11 క్లిక్ చేస్తే మనకి ఇక్కడికి వస్తాం. ఇది ఫీచర్స్ అంటే కంపెనీ ఫీచర్స్ F11. సో దాంట్లో సెకండ్ది ఎస్ క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఈ ఫస్ట్ సెటప్ అనేది ఇక్కడ కంపెనీ లెవెల్. దీంట్లో ఇది అక్కర్లేదు 2.1 ఎందుకంటే అంతా ఒకటే. ఒక చిన్న చెప్తాను, ఓకే తర్వాత చెప్తాను. ఇక్కడ దీంట్లో ఫస్ట్ కంపెనీ లెవెల్ చూడండి. ఫస్ట్ మనం ఇచ్చేది ట్యాక్స్ రేటు ఫస్ట్ కంపెనీ లెవెల్. ఈ కంపెనీ లెవెల్లో ఎలా ఇవ్వాలంటే, ఇప్పుడు ఈ కంపెనీ లెవెల్లో మనం ట్యాక్స్ రేట్ ఇస్తాం, హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ ట్యాక్స్ రేట్ ఇప్పిస్తామంటే మన కంపెనీలో ఓన్లీ ఒకే ఐటమ్, ఒకే హెచ్ఎస్ఎన్ కోడ్ యాజ్ వెల్ యాజ్ ఒకే జిఎస్టీ రేట్ ఉండేటటువంటి ఒకే రకమైనటువంటి, అంటే ఒకే కోడ్ 2-3 వస్తువులైన 2-3 రకాలైన గూడ్స్ అయినా ఒకటే హెచ్ఎస్ఎన్ కోడ్, ఒకటే రేట్, అంటే జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్ అన్నాం. ఇవి ఒకటే ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మనం ఈ కంపెనీలో ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఎక్కడైనా చోటికి దీనికి ముందు ఎక్కడ ఇదే ఫస్ట్ కాబట్టి నాట్ డిఫైన్డ్ అని ఉంది. మనం ఎక్కడైనా సరే ఇవ్వాలి అంటే దాని కింద స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ సపోజ్ 1 2 3 4 అనుకున్నాం, ఇచ్చాను డీటెయిల్స్. అదే ఇక్కడ కింద అది డేట్ అడుగుతుంది. చూడండి, ఇంతకుముందు మనం ఫస్ట్ టైం కాబట్టి అడగకపోవచ్చు, కానీ మనం ఇంతకుముందు నేను చేస్తున్నాం దీంట్లో, అందువల్ల అడుగుతుంది. ఏ రోజు నుంచి ఇది ప్రారంభం కాబట్టి మనం 1 ఏప్రిల్ తీసుకుందాం. అలా కాకుండా మధ్యలో ఎప్పుడైనా మనం మార్చినట్లయితే ఆ రోజు డేట్ ఇక్కడ ఉంటుంది. డేట్ ఆఫ్ ప్రెసెంట్ డేట్ టుడే డేట్ చూపిస్తుంది. అలా డేట్ కన్నా చూపించకపోతే మనకి ఈ డేట్ లేకపోతే ఏదైనా డేట్ ఇవ్వాలంటే పైన న్యూ ఎఫెక్టివ్ డేట్ అని దాన్ని తీసుకొని ఆ డేట్ మనం ఇచ్చినట్లయితే ఆ రోజు ఎఫెక్ట్ అవుతుంది. ఇది మనం స్టార్టింగే కాబట్టి ఏం చేస్తానంటే ఫస్ట్ కంపెనీ ఫస్ట్ డేటే తీసుకుంటాను. ఏం చేస్తాం, ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ కంపెనీ ఫస్ట్ డేటే తీసుకున్నాను. అలాగే కింద రేట్ డీటెయిల్స్ కూడా స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇస్తాం. ఇచ్చిన తర్వాత ట్యాక్సిబుల్ నిల్ రేటా ఎగ్జామ్టెడా, మనం ట్యాక్సిబుల్ తీసుకున్నాం. సపోజ్ 18% అనుకున్నాం. 18% ఇచ్చేస్తే ఇది వచ్చి మనకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉందా లేదా అంటే ఎస్. అది ఎట్లా వస్తుందంటే F12లోకి చూడండి, ఇక్కడ ఎలిజిబుల్ ఫర్ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్ లో హెచ్ఎస్ఎన్ జిఎస్టీ రేట్ ఆ డీటెయిల్స్ లో ఎలిజిబుల్ ఫర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఎస్ అని ఇచ్చాం. అది కానీ నో ఇచ్చినట్లయితే ఇక్కడ అడుగుతుంది. ఇక్కడ ఈ ఆప్షన్ రాదు. అది అక్కడ ఎస్ ఇస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. దీన్ని ఎస్ పెడతాం, యాక్సెప్ట్ చేస్తాం. ఇది కూడా డేట్ అవుతుంది ఫస్ట్ ఏప్రిల్. ఈ విధంగా మనం చేసి కంట్రోల్ ఫస్ట్ కంపెనీ లెవెల్లో ఇచ్చినట్లయితే ఏంటిది ఒకే ఐటమ్ కాబట్టి నెక్స్ట్ రెండవ లెవెల్ వచ్చి లెడ్జర్. ఈ లెడ్జర్కి వెళ్ళినప్పుడు ఈ లెడ్జర్లో మనం ఈ ఎస్ఎస్సి జిఎస్టీ దేనికి ఇస్తాం, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ. కాబట్టి ఈ లెడ్జర్లో గూడ్స్ ఆర్ సర్వీసెస్ మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం. సర్వీసెస్ మాత్రం సర్వీస్ పేరుతో క్రియేట్ చేస్తాం. ఏదన్నా ఎక్స్పెన్సెస్
సర్వీస్ పర్చేజ్ చేస్తే మనం పే చేస్తాం, ఎక్స్పెన్స్ అంటాం. మనం సర్వీస్ ఇచ్చినట్లయితే మనం సేల్ చేస్తున్నాం సర్వీసు, అది మనకి ఇన్కమ్. సో ఇన్కమ్ కానీ ఎక్స్పెన్స్ కానీ అయితే దాన్ని పర్చేజ్ ఆ సేల్ ఆపంటాం, కానీ సర్వీస్ అంటాం. అప్పుడు లెడ్జర్లో మనం ఆ సర్వీస్ పేరుతో మనం క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత తీసుకున్నాం, సరేనా? తర్వాత తీసుకున్నాం. అది పోతే అది కాకుండా గూడ్స్ అయితే పర్చేజెస్ ప్లస్ అలాగే పర్చేజెస్ సేల్స్, పర్చేజెస్ సేల్స్ అని చెప్పి తీసుకుంటాం. ఈ గూడ్స్ ని మనం ఎంటర్ చేసేటప్పుడు ఇప్పుడు పర్చేజ్ అని తీసుకుంటాం. లెడ్జర్లో ఫస్ట్ పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేస్తే, సో పర్చేజ్ అకౌంట్ ఎందుకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ పర్చేజ్ అకౌంట్ అనేది పర్చేజెస్ అనేటువంటి లెడ్జర్ దీన్ని ఏమంటామంటే కామన్ లెడ్జర్. అంటే ఎన్ని రకాల పర్చేజెస్ అయినా సరే మొత్తం ఒకే అకౌంట్ లో ఎంటర్ చేస్తాం. అందువల్ల దీన్ని ఏమంటాం అంటే కామన్ లెడ్జర్. ఈ కామన్ లెడ్జర్ లో మనం మన యొక్క ఈ కామన్ లెడ్జర్ అనే దాంట్లో ఒకే ఒక కంపెనీ లాగే ఒకే ఒక స్టాక్ ఐటమ్, ఒకటే హెచ్ఎస్ఎన్ కోడ్, ఒకటే రేట్ ఉండే స్టాక్ అయితేనే దీంట్లో మనం ఎంటర్ చేయాలి. అందుకని యాక్చువల్గా మనం దీంట్లో ఎంటర్ చేయకుండా మనం ఫస్ట్ కంపెనీలో ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా దీంట్లోకి అదే తీసుకుని అదే సెటప్ అయిపోయి అదే తీసుకుంటుంది. అందువల్లనే చూడండి ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చాం కదా, అదే దీంట్లోకి వచ్చేసింది. యాజ్ పర్ కంపెనీ ఆర్ గ్రూప్ మనం ఇచ్చింది కంపెనీ ప్రకారం సోర్స్ అన్నమాట. ఆ కంపెనీ ప్రకారం మన నంబర్ వచ్చేసింది. దాని తర్వాత కింద కూడా యాజ్ పర్ కంపెనీ ఆర్ గ్రూప్, ఇక్కడ కూడా యాజ్ పర్ కంపెనీ. సో ఇదంతా వచ్చేసింది ట్యాక్సిబుల్. ఇది చెప్పాను ముందే సిస్టమ్ ఇన్ఫర్డ్ అని చెప్పాను, అది మన తర్వాత వస్తుంది. సిస్టమ్ ఎంట్రీ వేసేటప్పుడు వస్తుంది. ఇక్కడ సిస్టమ్ ఇన్ఫర్డ్ అంటే చూడండి మనకి మనం చెప్పాను ఇంతకు ముందు దీంట్లో నోట్స్ లో చెప్పినప్పుడు మీకు చూడండి ఇక్కడ నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ట్యాక్స్ క్లాసిఫికేషన్ అండర్ సెక్షన్ F12 మనకి చెప్పానే, అది లాస్ట్ లో చెప్పాను. పాయింట్ నెంబర్ 1 నేను పార్ట్ 1 లో చెప్తున్నాను. అది పోతే ఇక్కడ అది వచ్చి ఆటోమేటిక్ గా తీసుకుంటుంది సిస్టమ్. దీనికి మనం F12 ఇస్తేనే అది వస్తుంది. అది చెప్పాను ఎంతమంది నేర్చుకున్నారు. దాని తర్వాత ఇక్కడ ఇది అయిన తర్వాత కింద ఖచ్చితంగా అది సర్వీస్ అని ఉంటుంది. బయట గూడ్స్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ ఇచ్చాం కదా, అదే డైరెక్ట్ గా ఇక్కడ వచ్చేసింది. పర్చేజెస్ అంటే ఇది ఏమంటారు కామన్ లెడ్జర్. అదే దాని ఈ కామన్ లెడ్జర్ లో మనం ఒక ఐటమ్ అయ్యింది ఒకే హెచ్ఎస్ఎన్ కోడ్ అయితేనే ఎంటర్ చేయగలం. అది వచ్చి మనం కంపెనీ లెవెల్ ఎంటర్ చేసేసారు, అది ఆటోమేటిక్ దీంట్లో వస్తుంది. ఒకవేళ కంపెనీ లెవెల్ ఎంటర్ చేసినా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ తీసుకొని స్పెసిఫై హియర్ అని చెప్పి మనం ఇక్కడ ఇవ్వాలి. కానీ అక్కడ ఎంటర్ చేస్తే కంపెనీలు ఇక్కడ వచ్చేస్తాయి, కంపెనీలు ఎంటర్ చేయకుండా ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో దీన్ని మనం యాక్సెప్ట్ చేసేస్తాం. చూడండి ఆటోమేటిక్ వచ్చింది. ఇంకెక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ మనం కంపెనీ లెవెల్లో ఇచ్చినట్లయితే ఇంకెక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. దీని తర్వాత మనం చూడండి ఇప్పుడు మనం దాని తర్వాత ఏం చేస్తాం, ఎంట్రీ వేయాలంటే స్టాక్ ఐటమ్ క్రియేట్ చేస్తాం కదా. స్టాక్ ఐటమ్ తీసుకున్నట్లయితే సింగిల్ ఐటమ్ అయితేనే మనం తీసుకుంటున్నాం కదా. ఆల్రెడీ సింగిల్ ఐటమ్ ఇది, సింగిల్ ఐటమ్ కాబట్టి కంపెనీ లెవెల్లో ఇచ్చాం, అదే ఆటోమేటిక్ లెడ్జర్లోకి వచ్చింది. అదే ఆటోమేటిక్ గా స్టాక్ లో కూడా నేను చెప్పి సింగిల్ ఐటమ్ అని చెప్పి తీసుకున్నాను. చూడండి సింగిల్ ఐటమ్ అంటే ఆటోమేటిక్ సింగిల్ ఐటమ్, గ్రూప్ ఏం తీసుకోలేదు. పీసెస్ క్వాంటిటీ కోడ్ వచ్చి మన మెజర్మెంట్ క్వాంటిటీ అంటే యూనిట్ అంటాం. యూనిట్ వచ్చి పీసెస్ అని తీసుకున్నాను. నంబర్స్ అన్నా అదే తీసుకుంటే ఇక్కడ మనం జస్ట్ అప్లికబుల్ చేయాలంటే మనం అప్లికబుల్ చేస్తాం. కానీ ఆల్రెడీ మనం అక్కడ తీసుకున్నాం కదా సింగిల్ ఎంట్రీ సింగిల్ ఐటమ్ కాబట్టి మనం కంపెనీ లెవెల్ ఇస్తే అదే కామన్ లెడ్జర్ లోకి వచ్చింది, అదే స్టాక్ లో కూడా వచ్చేసింది. దీన్ని మనం తీసుకొని దీన్ని యాక్సెప్ట్ చేసేస్తాం. సో ఆ మాదిరిగా సో ఇట్లా మనం చేస్తే ఇప్పుడు మనం దీనికి వౌచర్ వేసామంటే మనం ఏం చేస్తున్నాం, పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజ్ కాబట్టి మనం పర్చేజ్ చేద్దాం. ఫస్ట్ F9 తీసుకొని F9 తీసుకొని ఇక్కడ తెచ్చి మామూలుగా ఏరుగుండా మనం గూడ్స్ కాబట్టి మనం ఖచ్చితంగా ఐటమ్ ఇన్వాయిస్ తీసుకోవాలి. ఐటమ్ ఇన్వాయిస్ లో ఖచ్చితంగా చూడండి సప్లైర్ ఇన్వాయిస్ ఖచ్చితంగా వేయాలి. 125 40 వచ్చి ఇప్పుడు మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి క్రెడిటారు. చూడండి ఇక్కడ క్రెడిటార్ అంటే మనం క్రియేట్ చేసి మనం వచ్చి బయట రిజిస్ట్రేషన్ తెలంగాణ ఒకటే కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణ కాబట్టి టీఎస్ తెలంగాణ తీసుకున్నాను. యాక్సెప్ట్ చూడండి ఆ పార్టీ డీటెయిల్స్ వచ్చేసింది. ఆ నంబర్ కూడా పార్టీ అకౌంట్ క్రియేట్ చేయాలి. మనం పార్టీ అకౌంట్ ని ఇక్కడ క్రియేట్ చేయాలి. ఇలా క్రియేట్ చేస్తే ఈ క్రియేట్ చేసేటప్పుడు సండే క్రెడిటార్స్ స్టేట్ కరెక్ట్ గా ఇవ్వాలి. అలాగే ఈ యొక్క రెగ్యులరా అదే తీసుకోవాలి, రెగ్యులరా కాంపోజిషన్ రెగ్యులర్ కావాలి. ఇట్లా రెగ్యులర్ అన్రిజిస్టర్డ్ అయితే నెక్స్ట్ అయితే అన్రిజిస్టర్డ్ కన్స్యూమర్ తీసుకో. రెగ్యులర్ ఖచ్చితంగా జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి, జిఎస్టీ నెంబర్ ఖచ్చితంగా ఇవ్వాలి, స్టేటు కరెక్ట్ గా ఇవ్వాలి. ఇట్లా కరెక్ట్ గా చేస్తేనే మన రిపోర్ట్స్ కూడా కరెక్ట్ గా వస్తాయి. సో ఈ విధంగా మనం క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన తర్వాత అదే ఆ డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి.
యాక్సెప్ట్ చేస్తే ఇప్పుడు మనం కామన్ లెడ్జర్ పర్చేజెస్, ఈ పర్చేజ్ మనం క్రియేట్ చేసాం కదా, ఆల్రెడీ క్రియేట్ చేసాం. కానీ మనం ఏం డీటెయిల్స్ ఎక్కర్లా, కంపెనీ నుంచి కంపెనీ లెవెల్ నుంచి అన్ని వచ్చేసింది పర్చేజెస్. దాంట్లో మనం పర్చేజ్ చేసిన ఐటమ్ ఏంటి, సింగిల్ ఐటమ్. ఆ సింగిల్ ఐటమ్ పర్చేజ్ చేస్తున్నాను, పర్చేజ్ చేసాం, రెండు పర్చేజ్ చేసాం, రెండు పర్చేజ్ చేసాం సింగిల్ ఐటమ్స్, రెండు పర్చేజ్ చేసాం. ఒకటి 2000 రూపాయలు అనుకుంది. సో ఇక్కడ వచ్చి 4000 రూపాయలు. ఇక్కడ మనకి లాస్ట్ లో దీని ఏమంటామంటే, ఇప్పుడు మనకి దీనికి సంబంధించి లాస్ట్ లో ఎంట్రీ లెవెల్లో ఇది దీనికి సంబంధించిన హెచ్ఎస్ఎన్ అండ్ స్టార్ రేట్ డీటెయిల్స్ ని చూపిస్తుంది. ఇక్కడ ఆ డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ ని ఎక్కడ ఫస్ట్ తీసుకుంది, ఇది ఫస్ట్ ఎక్కడికి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, కంపెనీ లెవెల్ నుంచి పర్చేజెస్ కి ఐటమ్ కి అన్నిటికీ కంపెనీ లెవెల్ నుంచి వచ్చింది. అది ఇక్కడ చూపిస్తే ఎక్కడి నుంచి తీసుకున్నాం, సోర్స్ క్లిక్ చేస్తే చూడు, ఇక్కడ క్లిక్ చేసినట్టు అమౌంట్ దగ్గర చూడండి డీటెయిల్స్. సో యాజ్ పర్ కంపెనీ వచ్చింది, కంపెనీ నుంచే సోర్స్ కంపెనీ వచ్చేసరికి అక్కడి నుంచి రేటు అవే డీటెయిల్స్ వస్తాయి. నేను యాక్సెప్ట్ చేసేస్తే దీంతో ఇంకొక ఐటమ్ చేస్తాం లేదు. దాని తర్వాత పోతే ఇది సేమ్ స్టేట్ కాబట్టి సిజిఎస్టీ నేను చూడండి, నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. సిజిఎస్టీ డ్యూటీ సంఖ్య ఇండెక్స్, జిఎస్టీ, దాని తర్వాత జిఎస్టీ, సిజిఎస్టీ అదే పేరు ఉంటుంది దీంట్లో. ఇది మనం సిజిఎస్టీ, దాని తర్వాత హెచ్జిఎస్టీ కూడా అలాగే క్రియేట్ చేసాం. అదే మీకు తెలుసు కాబట్టి చేయట్లేదు. హెచ్జిఎస్టీ ఈ విధంగా మనం క్రియేట్ చేసేస్తాం, అయిపోయింది. సో ఈ విధంగా మనం పర్చేజ్ చేసాము. సపోజ్ సేమ్ ఐటమ్, ఒకటే ఐటమ్, అది మన కంపెనీ లెవెల్లో ఇస్తే అదే లెడ్జర్లోకి, అంటే దాని సింగిల్ లెడ్జర్ లేదా ఏమంటామంటే కామన్ లెడ్జర్లోకి వచ్చేస్తుంది. అదే స్టాక్ ఐటమ్, ఒకటే ఐటమ్ కాబట్టి ఐటమ్ కూడా వచ్చేస్తుంది. సో అది అలాగే ఒక సేల్ చేద్దాం. అలాగే ఇప్పుడు మనం ఇంకొక పర్చేజ్ చేస్తే, సపోజ్ ఇంటర్ స్టేట్ తెలంగాణ కాబట్టి సపోజ్ తమిళనాడు తీసుకున్నా అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకో, ఆంధ్రప్రదేశ్ తీసుకొని చేసినట్టయితే పర్చేజ్ ఐటమ్ ఒకటే ఐటమ్, స్టాక్ ఐటమ్. ఇక్కడ ఒకటి పర్చేజ్ చేసాం అనుకో, దాన్ని రెండు పర్చేజ్ చేసాం. సపోజ్ 2200 రూపాయలు అనుకున్నాం, 2200 రూపాయలు తీసుకుంటే ఇది కూడా అదే ఎక్కడి నుంచి వచ్చింది, కంపెనీ లెవెల్ అంతే. తీసుకున్న తర్వాత దాని తర్వాత సిజిఎస్టీ చేస్తే తీసుకోవాలి, ఎందుకని ఇంట్రెస్ట్ రేట్ కాబట్టి ఐజిఎస్టీ తీసుకోవాలి. ఈ విధంగా మనం ఎంటర్ చేస్తాం. ఇట్లా ఎన్ని అయినా సరే పర్చేస్ కొంతమందికి సేల్ చేస్తే అంతే. అలాగే ఒక సేల్ ఎంట్రీ కూడా వేద్దాం. సేల్ ఎంట్రీ F8 వేస్తే ఆల్రెడీ మనం తీసుకున్నట్టు ఆటోమేటిక్. సేల్స్ అంటే మనం ఏం చేస్తాం, డెటార్స్కి చేస్తాం. సో డెటార్స్ అంటే మన స్టేటు, ఊళ్ళో డి అని తీసుకున్నాను, డి అంటే మన స్టేటు. ఓకే, దాన్ని మన స్టేట్కి తీసుకున్నా, చూడండి ఇక్కడ తీసుకుంటే చూడు తెలంగాణ నంబర్ అన్ని కరెక్ట్గా ఉండాలి. సో తీసుకున్నాం. అలాగే ఇక్కడ మనం వాళ్ళ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మనం సేల్స్ తీసుకోవాలి. సేల్స్ కూడా అంతే, ఆటోమేటిక్గా సేల్స్లో కూడా మనం క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా సేల్స్ లెడ్జర్లో కూడా ఆ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సేల్స్ సింగిల్ ఐటమే మనం చేసింది. సపోజ్ ఒకటి అమ్మాము, ఒకటి అమ్మితే 2800 రూపాయలు అనుకుంది. 2800 రూపాయలకి 2800 రూపీస్కి అమ్మాము, అయిపోయింది. ఇది కూడా ఎంత చూపిస్తుంది, అదే డీటెయిల్స్ చూపిస్తుంది. దాని తర్వాత తీసుకుంటే ఇది సిజిఎస్టీ, అలాగే హెచ్జిఎస్టీ. ఒకవేళ ఇంటర్ స్టేట్ కంపెనీ అట్లయితే ఐజిఎస్టీ తీసుకుంటాం. సో ఈ విధంగా ఇప్పుడు ఏం చేశాను, 2 పర్చేజెస్ వేసాను, ఒక సేల్ వేశాను. ఇప్పుడు ఇది మనకి జిఎస్టీ రిపోర్ట్లో కరెక్ట్గా మిస్టేక్ లేకుండా చూపించాలి, ఎర్రర్ ఉండకూడదు. కరెక్ట్గా ఎంత చేస్తే కరెక్ట్గా ఉంటుంది. చూడండి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, దాని తర్వాత జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు మనం పర్చేజ్ చేసాము, సేల్ చేసింది మాత్రం జిఎస్టీఆర్ 1లో కనబడుతుంది. చూడండి జిఎస్టీఆర్ 1లో చూడండి ఇక్కడ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ అని ఉంది. అదేమన్నా ఉందా, ఎర్రరే లేదు. అంటే మనం పర్చేజ్ చేసింది కరెక్ట్గా అమౌంట్, జిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, మొత్తం ట్యాక్స్, టోటల్ ఇన్వాయిస్ మొత్తం కరెక్ట్గా వచ్చేసింది. అలాగే ఇప్పుడు మనకి ఇది వచ్చి సేల్స్ మాత్రమే. పర్చేజ్ సేల్స్ రెండు కావాలంటే తర్వాత 3Bకి వెళ్తే 3Bలో చూడండి, దీంట్లో చూడండి అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఏమి లేవు. మనం ఏదైనా పొరపాటు చేస్తే మనకు అక్కడ చూపిస్తుంది అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ నంబర్. నేను ఎప్పుడైనా సరే తర్వాత ఎంట్రీలో ఎక్కడ వేరే పెడతాను, తప్పు చేస్తాను కావాలి, అది ఎర్రర్ చూపిస్తుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఓకే చూడండి ఇక్కడ సేల్స్ చూపిస్తుంది. మనం అక్కడ చూపిస్తే దీంట్లో పర్చేజెస్ మాత్రం అమౌంట్ ఏమో చూపిస్తుంది. ఏమంటారు దాన్ని, పర్చేజెస్ మాత్రం పర్చేజెస్ అనకుండా ఏం చేస్తారంటే పర్చేజెస్కి ఓకే ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంటారు. చూడండి మనకి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఎంత వచ్చింది మనం పర్చేజ్ చేస్తే. ఇన్పుట్ ట్యాక్స్ రేటు, దాంట్లో ఇన్పుట్ ట్యాక్స్ రేట్లో నెక్స్ట్ రివర్సల్ లేదు, నెక్స్ట్ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ రెండు ఉంటాయి. ఇది మొత్తం ఇన్పుట్ ట్యాక్స్, ఇది నెట్ అమౌంట్, మధ్యలో డిడక్షన్ ఉంది, రివర్సల్ అది లేదు కాబట్టి అదే అమౌంట్ ఉంటుంది. ఈ విధంగా సరేనా. ఇప్పుడు మనం
ఇది అయిపోయింది. ఈ సప్లైస్ కానీ మనం సేల్ చేసింది కానీ మనం పర్చేజ్ చేసింది కానీ ఇది వచ్చి మన జిఎస్టీ పోర్టల్లో రిటర్న్ ఈ విధంగానే ఉంటుంది. దీన్నే రిటర్న్ వ్యూ అంటాం. దీన్ని ఏమంటాం? రిటర్న్ వ్యూ అంటాం. రిటర్న్ ఈ విధంగా ఉంటుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే వీటిలో ఆల్ట్ F1 నొక్కినట్లయితే దాంట్లో విడివిడిగా డీటెయిల్స్ అన్నీ వస్తాయి మనకు. సరేనా? ఆ డీటెయిల్స్ కూడా వస్తాయి. అంటే మనకి ఏంటంటే రిటర్న్ లో ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ఎంటర్ చేయాలి. సో మొత్తం మీద ఇవి. అలా కాకుండా దీంట్లో కూడా ఈ సప్లైస్ మనం సేల్ చేసినాం, మనం పర్చేజ్ చేసినాం. ఈ సేల్ కి పర్చేజ్ లో లోకల్ ఎంత, ఇంట్రాస్టేట్ ఎంత, అది కూడా లోకల్లో రిజిస్టర్డ్ వాళ్ళకి ఎంత అమ్మినాం, కన్స్యూమర్కి ఎంత అమ్మినాం. అలాగే పర్చేజ్ లో కూడా నాన్ లోకల్ అన్నిట్లో లోకల్లో అంటే ఇంటర్స్టేట్ లో మనం ట్యాక్సిబుల్ ఎంత అమ్మాం, ఇల్ రేట్ ఎంత అమ్మాం, అన్ని డీటెయిల్స్ వస్తాయి. అలా రావాలంటే మనకి ఇక్కడ F5 నేచర్ వ్యూ దీనిగా క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ చూడండి అవుట్వర్డ్ సప్లైస్ లో చూడండి, అవుట్వర్డ్ సప్లైస్, లోకల్ సప్లైస్ ట్యాక్సిబుల్, లోకల్ సప్లై ట్యాక్సిబుల్, లైబిలిటీ టు అవుట్వర్డ్ సప్లైస్ అని ఇచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఇంకా మళ్ళీ ఇక్కడ వచ్చింది కదా, ఇవన్నీ వచ్చినాయి. దీంట్లో మళ్ళీ F1 నొక్కినట్లయితే దీంట్లో F1 నొక్కినట్లయితే మామూలుగా చూడండి ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఇది మామూలుగా ఇది రిటర్న్ వ్యూ. మనకు న్యాచురల్ వ్యూ అని నొక్కినట్లయితే ఈ డీటెయిల్స్ వస్తాయి. లోకల్ ఎంత, నాన్ లోకల్ ఎంత, లోకల్ ఎంత, నాన్ లోకల్ ఎంత. వీటిలో మళ్ళీ ఎవరెవరికి అమ్మాం, రిజిస్టర్డ్కి అమ్మామా, నాన్ రిజిస్టర్డ్ అయితే అన్రిజిస్టర్డ్ లేదా కన్స్యూమర్కి అమ్మామంటే ఆల్ట్ F1 నొక్కితే మళ్ళీ చూడండి ఇక్కడ చూడండి లోకల్ సప్లైస్ లో రెగ్యులర్ డీలర్ సప్లైస్. అలాగే ఇది పర్చేజ్ లో ఇది పర్చేజ్ లో లోకల్ సప్లైస్, రిజిస్టర్డ్ సప్లైస్, ఇంటర్స్టేట్ సప్లైస్ లో రిజిస్టర్డ్ సప్లైస్. లోకల్ సప్లైస్ లోకల్లో పర్చేజ్ చేసింది. ఇన్పుట్ తీసుకెళ్ళాలంటే పర్చేజ్, ఇది సేల్. ఇన్పుట్ యాస్ క్రెడిట్ అంటే పర్చేజ్. చూడండి లోకల్లో పర్చేజ్ చేసాం ఇంత, నాన్ లోకల్లో ఎంత పర్చేజ్ చేసాం, లోకల్ ఎంత పర్చేజ్ చేసాం. ఇక్కడ మాత్రం సేల్స్ మాత్రం ఓన్లీ లోకలే వేసాం. ఈ విధంగా మనకి డీటెయిల్స్ వస్తాయి, ఎటువంటి ఎర్రర్ లేకుండా. సో ఏంటంటే మనం చేసేటప్పుడు ఎంట్రీ వేసేటప్పుడు కరెక్ట్ గా మనం ఎంట్రీ వేయాలి. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో అయిపోయింది. నెక్స్ట్ రెండవది ఫస్ట్ది అయిపోయింది. ఫస్ట్ దాంట్లోనే రెండవది కూడా లెడ్జర్ లెవెల్ వచ్చేసింది. ఈ లెడ్జర్ లెవెల్ ఏం చేసాం మనం, లెడ్జర్ లెవెల్లో మనం ఏం చేసాం, లెడ్జర్ లెవెల్లో సింగిల్ లెడ్జర్ దాన్ని ఏమంటాం ఈ పర్చేజ్ సేల్స్ ఇలా చేస్తే అన్ని సేల్స్ పర్చేజ్ దీంట్లో వస్తాయి. దీన్ని ఏమంటామంటే కామన్ లెడ్జర్. అన్ని మనకి దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే ఆ ఐటమ్స్ ఏం లేకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి వెళ్ళినట్లయితే చూడండి పర్చేజెస్, సేల్స్, అలాగే సింగిల్ ఐటమ్ స్టాక్ పేరు, క్లోజింగ్ స్టాక్ ఉంది, స్టాక్ ఐటమ్ పేరు చూపిస్తుంది, సింగిల్ ఐటమ్ గ్రూప్ ఉంటే గ్రూప్ చూపిస్తుంది, ఐటమ్స్ ఉంటే సింగిల్ ఐటమ్ అనే స్టాక్ ఉంది. సో పర్చేజెస్, సేల్స్ డీటెయిల్స్ లేవు, పర్చేజెస్, సేల్స్ మొత్తం చూపిస్తుంది. దీన్ని ఏమంటాం కామన్ లెడ్జర్. అర్థమైందా? సో ఈ విధంగా ఎప్పుడు చేస్తాం కామన్ లెడ్జర్ అనేది, ఒకే ఒక యూనిట్ మనకి అంటే ఒకే ఒక ఐటమ్ ఒక జిఎస్టీ ఒక హెచ్ఎస్ఎన్ కోడ్ ఒక రేట్ ఉన్నట్లయితే ఈ విధంగా మనం చేస్తాం. కంపెనీలో ఇస్తాం, కంపెనీ ఇస్తే ఆటోమేటిక్ గా ఇక్కడికి వస్తుంది, అలాగే ఐటమ్ కూడా వస్తుంది. అలా కాకుండా సింగిల్ ఐటమ్ కాకుండా మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, మల్టిపుల్ ఐటమ్స్ స్టాక్ ఐటమ్స్ ఉన్నప్పుడు అప్పుడు మనం ఈ లెడ్జర్ మనం ఇవ్వం. అలాగే కంపెనీలో మనం ఇవ్వము. ఎందువల్ల కంపెనీలో ఎప్పుడు ఇస్తాం మనం, కంపెనీలో మనం ఇచ్చేది ఎప్పుడు ఒక సింగిల్ ఐటమ్ అయితే మాత్రమే. సో మనకు మల్టిపుల్ జిఎస్టీ రేట్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి అప్పుడు ఇక్కడ ఇవ్వకూడదు. ఇవ్వనప్పుడు మనం చూడండి నాట్ డిఫైన్డ్ అని తీసుకుంటే మనం డిఫైన్ చేస్తున్నాం కాబట్టి అడుగుతుంది. ఇది కూడా నాట్ డిఫైన్డ్. సో ఇప్పుడు మనం దీంట్లో ఎంటర్ చేయలేదు కాబట్టి చూడండి మనం మార్చాం కదా, ఉండింది మార్చాం కాబట్టి ఇట్లా అడుగుతుంది. మాస్టర్స్ ని మనం జిఎస్టీ వోచర్స్ మాస్టర్స్ ని యాక్సెప్ట్ చేయాలని యూ అని అడుగుతుంది. దాన్ని క్లిక్ చేయొచ్చు లేదా కీబోర్డ్ లో యూ నొక్కితే అది యాక్సెప్ట్ అవుతుంది. చూడండి తీసాం కదా. ఇప్పుడు చూడండి పర్చేజ్ లెడ్జర్లో లేదు, పోయింది చూడండి, నాట్ అవైలబుల్. అలాగే సేల్స్ లెడ్జర్లో కూడా లేదు. ఓకే అయిపోయింది. అలాగే స్టాక్ ఐటమ్ ఒకటి తీసుకున్నాం కదా, దానికి సింగిల్ ఐటమ్ అన్నాం, ఈ సింగిల్ ఐటమ్ లో కూడా లేదు. ఓకేనా, పోయింది. ఓకే. సో ఈ విధంగా మనం తీసుకుంటే
ఇప్పుడు మల్టిపుల్ లెడ్జర్ సింగిల్ ఐటమ్ అయితే మనం డబ్ల్యూ లెవెల్లో ఇస్తాం. అది లెడ్జర్లో కూడా సింగిల్ లెడ్జర్, దాన్నే కామన్ లెడ్జర్ కిందకి వస్తుంది. అది ఒకటే ఐటమ్. అలా కాకుండా మల్టిపుల్ ఐటమ్స్ ఉంటే, అంటే మల్టిపుల్ స్టాక్ రేట్ ఐటమ్స్, స్టాక్ ఐటమ్స్ మల్టిపుల్ జిఎస్టీ రేట్ ఉండే ఐటమ్స్ అయితే, ఒకటి 5%, 8%, మనకు మొత్తం 0 తోటి 5 స్లాబ్లు, 0%, 5%, 0% మిలిటెడ్, 0%, 5%, 12%, 18%, 28%, ఇన్ని రకాలు ఉన్నాయి. అలాంటప్పుడు అలా ఉన్నప్పుడు అప్పుడు ఎలా చేయాలి? అప్పుడు ఎలా చేయాలంటే చూడండి, ఇక్కడ ఎంతకు వెళ్ళి చూడండి, ఇక్కడ లెడ్జర్ ఉంది కదా, స్టాక్ ఐటమ్ వేసేటప్పుడు ఈ లెడ్జర్లో మనం ఈ పర్చేజ్ అనేటువంటి లెడ్జర్ని మనం లెడ్జర్లో ఒక ఐటమే వేయాలి. మల్టిపుల్ ఉన్నప్పుడు దీంట్లో వేయకూడదు. సింగిల్ వేయడం కామన్ లెడ్జర్లో వేయకుండా మనం అప్పుడు దాన్ని ఏమంటామంటే మల్టిపుల్ లెడ్జర్ అంటాం. మల్టిపుల్ లెడ్జర్స్ అంటే ఒక్కొక్క రేటుకి ఒక లెడ్జర్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఒకటే రేటు కాబట్టి ఒకటే లెడ్జర్, కామన్ లెడ్జర్ కాబట్టి చాలా రేట్లు ఇక్కడ వేయలేం కదా, అన్ని రేట్లు వేయలేం. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఈ లెడ్జర్ని ఎన్ని రేట్లు ఉంటే రకరకాల మల్టీ రేట్ తోటి మల్టీ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. అలాంటప్పుడు దీన్ని మనం పర్చేజ్ని వాడకూడదు. పర్చేజ్ని వాడకుండా మనం మల్టీ లెడ్జర్స్ క్రియేట్ చేయాలి. అంతే, క్రియేట్ చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ వచ్చింది, తర్వాత ఆటోమేటిక్గా ఎక్కడ మనం ఎంటర్ చేస్తాం వల్ల. అలాగే మల్టీ లెడ్జర్స్ క్రియేట్ చేసి, అంటే వేరే వేరే రేట్లు, ఆ రేటుకి సంబంధించి డీటెయిల్స్ ఆ మల్టీ లెడ్జర్లో ఇచ్చేసినామంటే దాని తర్వాత ఎక్కడ మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం చూడండి, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ మల్టీ లెడ్జర్స్ కాకుండా, ఈ మల్టీ లెడ్జర్స్ సింగిల్ లెడ్జర్ కాకుండా మల్టీ ఐటమ్స్ ఉన్నట్లయితే అప్పుడు స్టాక్ చూడండి, ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 ఉన్నాయి అనుకోండి. అలాంటప్పుడు అప్పుడు మనం మల్టీ లెడ్జర్స్ మనం క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మల్టీ లెడ్జర్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఓచర్కి వెళ్తే ఇప్పుడు ఓచరు ముందు పర్చేజ్ చేస్తాం. పర్చేజ్ చేసినప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా చూడండి, 1వ తేదీ తీసుకున్నాం. చూడండి, మర్చిపోకుండా ఈ నంబర్ వెయ్యాలి. సరేనా? 1, 2, 2 అనుకున్నాం, తీసుకొని పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజ్ చేసినప్పుడు మనం చూడండి, ఇక్కడ పర్చేజ్ అంటే క్రెడిటార్ కదా, వీళ్ళు డెటాస్, వీళ్ళు క్రెడిటార్స్ మనం తెలంగాణ తీసుకున్నాం. పిఎస్ఏ తీసుకున్న తర్వాత పిఎస్ తీసుకున్న తర్వాత డీటెయిల్స్ వచ్చింది. ఇక్కడ పర్చేజ్ అకౌంట్ వేయాలి. కానీ ఈ పర్చేజ్ అనేది ఎప్పుడు వేస్తాం? ఈ పర్చేజ్ అనేదాన్ని అది సింగిల్ ఐటమ్ అయితే ఈ యొక్క కామన్ లెడ్జర్ వేస్తే, ఇక్కడ మనం కామన్ లెడ్జర్ వేయకూడదు. దేంట్లో నేమ్ ఆఫ్ ఐటమ్ ఇన్వాయిసే కామన్ లెడ్జర్ వేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే F12కి వెళ్ళి చూడండి, ఇక్కడ సెలెక్ట్ కామన్ లెడ్జర్ అకౌంట్ ఫర్ ఐటమ్ అలొకేషన్ ఎస్ ఉంది, అందువల్ల తీసుకున్నాం. దాన్ని నో చేయాలి. దాన్ని నో చేసినట్లయితే ఇక్కడ పర్చేజ్ అయినటువంటి కామన్ లెడ్జరే రాదు. కానీ అది తర్వాత మనం ఐటమ్ ఎంటర్ చేసి, ఇప్పుడు ప్రతి ఐటమ్కి ఒక పర్చేజ్ లెడ్జర్ అడుగుతుంది. ఐటమ్ ఏంటంటే ఐటమ్ని రేట్ని బట్టి మనం మల్టీ లెడ్జర్స్ క్రియేట్ చేస్తాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత కిందకి వచ్చింది ఐటమ్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఐటమ్ లేదు, మనం ఐటమ్ 1 అని క్రియేట్ చేద్దాం. ఐటమ్ 1 క్రియేట్ చేద్దాం. ఈ ఐటమ్ 1 క్రియేట్ చేసి దాన్ని నంబర్స్ అని తీసుకున్నాం. దీన్ని అప్లికబుల్ చేయాలంటే మనం ఏం చేస్తాం? మల్టీ లెడ్జర్స్ క్రియేట్ చేసినప్పుడు లెడ్జర్లోనే ఇస్తాము. ఆ రేటు ప్రకారం లెడ్జర్లోనే డీటెయిల్స్ ఇస్తాం. కాబట్టి లెడ్జర్ తర్వాతనే స్టాక్ ఐటమ్ అయ్యి, కాబట్టి లెడ్జర్లోనే ఇస్తాం. కాబట్టి స్టాక్ ఐటమ్ ఏమికుండా జస్ట్ అప్లికబుల్ చేసి దీన్ని వదిలేయాలి. వదిలేస్తే చూడండి, సపోజ్ పర్చేజ్ కదా, 2 యూనిట్స్ కొన్నాం, 2000 రూపాయలు అనుకుందాం. 2000 రూపాయలు 2 యూనిట్స్ కొన్నాం. దాని తర్వాత మొత్తం అమౌంట్ ఇక్కడ పర్చేజ్ వచ్చింది కదా, కామన్ లెడ్జర్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ మల్టిపుల్ రేట్స్, దీని రేట్ ఒకటే, ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క రేటు. మనం ఏం చేస్తాం? 0 వదిలేసి 5 నుంచి 5, 12, 18, 28 4 క్రియేట్ చేద్దాం. తీసుకుంటే ఇక్కడ చూడండి, పర్టికులర్స్ అంటే ఇక్కడ లెడ్జర్ అడుగుతుంది. ఇక్కడ మనం క్రియేట్ చేద్దాం. ఆల్ట్ సి నొక్కి పర్చేజెస్ ఎట్ 0.5, పర్చేజ్ ఎట్ 5% అని తీసుకొని ఇక్కడికి వచ్చి కింద ఈ 5% సంబంధించి స్పెసిఫై ఇయర్ 111, 1111. అలాగే ఇక్కడ కూడా స్పెసిఫై ఇయర్ ట్యాక్సబుల్, ఇది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ వచ్చి ఫస్ట్ ఇది 5% కదా, సో 0.5% తీసుకుంది. సో ఈ విధంగా దీన్ని ఎంత చేసాం, అయిపోయింది. మళ్ళీ అదే వస్తుంది, పర్చేజెస్ at 0.5%.
ఫర్ ఎగ్జాంపుల్ మనం చేసేటప్పుడు వేరే కాబట్టి ఈ లెడ్జర్ని నేను తీసేస్తున్నాను, పర్చేజ్ అనేది తీసేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి తీసేస్తున్నా పర్చేజెస్. మనం సింగిల్ ఎంట్రీ సింగిల్ దానికి చేసాం కదా, మనం సింగిల్ దానికి చేసాం, దీనికి ఎంట్రీ చేసాం కదా సింగిల్ది. ఈ సింగిల్ దానికి మనం సేల్స్ ఎంట్రీ చేసాం, వౌచర్ వేసాం కదా, ఇది సింగిల్ ఎంట్రీ చేసాం మనం. ఈ సింగిల్ ఎంట్రీకి మనం తీసుకున్నాం, కానీ పర్లేదు తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఈ సింగిల్ లెడ్జర్కి సంబంధించి మనం ఈ యొక్క టేబుల్లో ఈ వీటిని తీసేద్దాం, వీటిని తీసేద్దాం. వీటిని తీసేస్తే పర్చేజ్ క్యాన్సిల్ చేసి అంటే క్యాన్సిల్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఆ పర్చేజ్ లెడ్జర్ తీసేద్దాం. మనకు ఇప్పుడు అక్కర్లేదు కదా, పర్చేజ్ లెడ్జర్లో మనం ఎంటర్ చేయకూడదు, పర్చేజ్ లెడ్జర్లో మనం ఎంటర్ చేయకూడదు. అలాగే సేల్స్ లెడ్జర్లో కూడా మనం ఎంటర్ చేయకూడదు. సేల్స్ అని తీసాం కదా, దీన్ని కూడా డిలీట్ చేసేస్తాం. చేసేస్తే ఇప్పుడు మనం కామన్ లెడ్జర్ కాదు కాబట్టి మనం ఓచర్ తీసుకొని ఇక్కడ సేల్స్ పర్చేజ్ ఇస్తారు. పర్చేజెస్ ఇక్కడ వచ్చి 025 అనుకున్నాం. ఇక్కడ ఏం తీసుకున్నాం, పర్చేజ్ కదా, పర్చేజ్ పేరు తీసుకున్నాం, టిఎస్ పేరు తీసుకున్నాం, టిఎస్ తీసుకున్నాం. ఇక్కడ తీసుకొని ఇక్కడ ఏం ఇస్తున్నాం, ఐటమ్ నంబర్ 1, ఐటమ్ నంబర్ 1 నేను తీసుకున్నాం. ఐటమ్ నంబర్ 1 మనం పర్చేజ్ 2 పర్చేజ్ చేస్తున్నాం, 2000 రూపాయలకి అది వచ్చింది. ఇక్కడ మనం క్రియేట్ చేస్తాం పర్చేజెస్ ఎట్ 0.5% అని తీసుకుంటాం. తీసుకొని ఇక్కడికి వచ్చి స్పెసిఫై హియర్ 111 తీసుకున్నాం, స్పెసిఫై హియర్ ట్యాక్సిబుల్ 0.5%. సారీ ఇక్కడ లాస్ట్ లో మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా గూడ్స్ తీసుకో, సర్వీసెస్ గూడ్స్ ఖచ్చితంగా గూడ్స్ తీసుకోవాలి. సో దీనికి మళ్ళా ఒక్క నిమిషం ఏమైందో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇది చిన్న పొరపాటు అయింది. ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఓచర్కి వెళ్దాం, ఓచర్ వేస్తాం 0125 దాన్ని చెప్తాను ఏం మిస్టేక్ అయింది. ఇక్కడ వచ్చి 40 తీసుకుంటాం, రెడిటారు ఇక్కడ తీసుకుంటే యాక్సెప్ట్. సో ఇక్కడ వచ్చి స్పేస్ బార్ ఐటమ్ 1 తీసుకుంటాం, 2 పర్చేజ్ చేసాం, 2000 రూపీస్ 4000 అయింది. ఇక్కడ పర్చేజెస్ 80% కదా, మనం ఇది మనం ఇందాక క్రియేట్ చేసాం కదా, క్రియేట్ చేసినప్పుడు పర్చేజెస్ 5%, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ తీసుకోవాలి కదా, పొరపాటులో అది సేల్స్ అకౌంట్ తీసుకున్నాం. అందులో చూడండి పర్చేజ్ అకౌంట్ ప్రకారం 5% ప్రకారం తీసుకున్నాం, యాక్సెప్ట్ చేసాం, యాక్సెప్ట్ సరేనా, దీన్ని యాక్సెప్ట్ చేసాం, అయిపోయింది. దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ 2 తీసుకున్నాం. ఐటమ్ 2 ఇది కూడా పీసెస్ అప్లికబుల్ చేయాలి. రేట్లు ఎక్కడ వేస్తాం, మల్టిపుల్ లెడ్జర్ మధ్య మల్టిపుల్ పర్చేజ్ సేల్స్ లెడ్జర్ ఉంది, మల్టిపుల్ లెడ్జర్లో వేస్తాం, రేట్ ప్రకారం వేసేస్తాం. ఇది కూడా మనం ఏం చేస్తున్నాం అంటే 2 పర్చేజ్ చేసాం, 2000 రూపాయలు అయిపోయింది, 4000 రూపాయలు. దీనికి వచ్చి ఏం చేయాలా, పర్చేజెస్ ఎట్ 12%, సెకండ్ 12% తీసుకున్నాం, అప్లికబుల్. దీనికి స్పెసిఫై హియర్ 2222 స్పెసిఫై హియర్ ట్యాక్సిబుల్ రేట్ వచ్చి 12% తీసుకుంటాం. కింద మాత్రం చూడండి మర్చిపోకుండా గూడ్స్ తీసుకోవాలి, అంటే రిపోర్ట్లో తక్కువ తీసుకుంటాం, అయిపోయింది. పర్చేస్ ఎట్ 12% తీసుకున్నాం, యాక్సెప్ట్. దాని తర్వాత నెక్స్ట్ ఐటమ్ 3 తీసుకున్నాం. ఐటమ్ 3 పీసెస్ అప్లికబుల్ అంటే రేట్లు ఏమేమి ఎక్కడ వేస్తున్నాం, లెడ్జర్లో వేస్తే ఇక్కడ నీకు ఇక్కడ వేయాల్సిన అవసరం, లెడ్జర్లోనే వేస్తున్నాం. ఈ 2 తర్వాత మళ్ళీ 2000, ఇంకో 2000. ఇక్కడ పర్చేజెస్ ఎట్ 18% తీసుకున్నాం, పర్చేజెస్ 18% అప్లికబుల్ వచ్చి 3333. అలాగే రేట్ స్పెసిఫై హియర్ ట్యాక్సిబుల్ పర్సెంటేజ్ 18%, గూడ్స్ 18% గూడ్స్ సెలెక్ట్ చేసుకున్నాం, అయిపోయింది. దీని తర్వాత తీసుకుంటాం, అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ 3, నెక్స్ట్ ఐటమ్ 4 తీసుకున్నాం. ఐటమ్ 4 తీసుకుంటే ఇక్కడ అప్లికబుల్ ఇక్కడ ఏమి ఇవ్వకూడదు, మనం యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేస్తే ఇది కూడా 2000 రూపీస్ తీసుకుంటే 4000 రూపాయలు ఇక్కడ ఇస్తే పర్చేజెస్ ఎట్ 28%. అన్ని స్లాబ్ రేట్ తీసుకున్నాం. సో స్పెసిఫై హియర్ 4444444 యాక్సెప్ట్ స్పెసిఫై హియర్
specify the details here. Taxable 28%. 28% goods తీసుకున్న తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఇప్పుడు మనది ఇతను తెలంగాణ స్టేటే కాబట్టి లోకల్ పర్చేస్ కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి తీసుకున్నాం. సిజిఎస్టి హెచ్జిఎస్టి తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు తీసుకున్న యాక్సెప్ట్ చేసి ఇది పర్చేజెస్. సరేనా? ఇది లోకల్ చేసి మళ్ళీ ఇంకోటి చేద్దాం. ఒకటి నాన్ లోకల్ అంటే ఇంటర్ స్టేట్ చేద్దాం. మళ్ళీ ఇది వచ్చి ఇంటర్ స్టేట్ వచ్చి ఇంటర్ స్టేట్ పర్చేస్ వచ్చి వేరే స్టేట్ ఏపీ తీసుకున్నాం. ఏపీ తీసుకుంటే యాక్సెప్ట్ చేస్తాం. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? ఇంటర్ స్టేట్ పర్చేస్ అన్ని తీసుకుంటాం. ఎన్ని తీసుకున్నా రేట్లో మా రేట్లు హెచ్ఎల్ బోర్డు నెంబర్ 1 తీసుకున్నాం. 2 పర్చేజ్ చేసాం 2000 రూపీస్. సో ఆటోమేటిక్ పర్చేజ్ at 5%. ఏ స్టేట్ ఇంటర్ స్టేట్ లోకల్ రేట్ ఒకటే కదా. రేట్ వచ్చేసి కూడా మాకు తీసుకున్నాం. ఈజీ. ఒకసారి చేసి రెండో తీసి నెక్స్ట్ రెండవది ఐటమ్ 2 తీసుకున్నాం. ఇది కూడా 2 పర్చేజ్ చేస్తాం. 2000 రూపీస్ వచ్చేసింది. నెక్స్ట్ ఐటమ్ 3 ఫస్ట్ సెటప్ చేస్తే రెండోది నుంచి ఈజీ. 2000 నుంచి సేల్స్ ఇంకా ఈజీ తీసుకున్నాం. అయిపోయింది. అది వచ్చింది. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 4 తీసుకున్నాం. 4000 తర్వాత 4000 తీసుకున్నాం. ఇది అయిపోయింది. సరేనా? సో దీని తర్వాత ఇది నాన్ లోకల్ కదా, ఐజిఎస్టీ తీసుకోవాలి. ఐజిఎస్టీ 2020 ఇది యాక్సెప్ట్ చేసాం. సో పర్చేజ్ చేసినాం. ఇలాగే మనం ఇప్పుడు సేల్ చేద్దాం. సేల్లో కూడా అన్ని మల్టిపుల్ లెడ్జెస్ చేయాలి కాబట్టి సేల్ తీసుకున్నాం. సేల్ తీసుకున్నప్పుడు చూడండి ఇక్కడ సేల్ వచ్చి మనం ఏం చేద్దాం? డేటాస్ కదా. సో డేటారు డి అంటే మన డేటు డేటారు తీసుకున్నాం. యాక్సెప్ట్. ఇక్కడ ఏం చేయాలి? మనం ఐటమ్స్ అవే తీసుకుంటాం. ఐటమ్ 1 తీసుకున్నాం. సపోజ్ ఒకటి అమ్మినాం చేద్దాం. 2 అమ్ముతాం. 2 ఉన్నాయి కదా. 2 4 2 ఒకటి తీసుకున్నాం. ఒకటి అమ్ముతున్నాం. ఒకటి అమ్మాము 2800కి అమ్మాం. 2800 ఇక్కడ వచ్చి ఇది సేల్స్ కదా కాబట్టి ఇక్కడ మనం సేల్స్ @5% అని సెలెక్ట్ చేసుకుంటాం. కింద అది జాగ్రత్తగా సేల్స్ అకౌంట్. దాని తర్వాత నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడ వచ్చి సేల్స్ కూడా అంటే సేల్స్ కూడా స్పెసిఫై హియర్ 5% అంటే 1111. అలాగే స్పెసిఫై హియర్ ట్యాక్సబుల్ 5%, 5% సేల్స్ తర్వాత గూడ్స్ అయిపోయింది. అది అయిపోయింది. దాని తర్వాత యాక్సెప్ట్ చేసాం. అది అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ 2 తీసుకుంటాం. ఐటమ్ 2 తీసుకుంటే ఇది కూడా ఒకటి అమ్మాం 2900 రూపీస్. 2900 రూపీస్. ఇది వచ్చి దీనికి కూడా సేల్స్ @12%. @12% సేల్స్ అకౌంట్. యాక్సెప్ట్. ఇక్కడ వచ్చి 2222. దాని తర్వాత ఇక్కడ వచ్చి స్పెసిఫై హియర్ రేట్ వచ్చి 12%. సో ఇది గూడ్స్. సో ఒకసారి చేస్తే తర్వాత అంతా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 3. ఐటమ్ నెంబర్ 3 ఒకటి పర్చేజ్ చేసాం. ఒకటి సేల్ చేసాం 2800 రూపీస్. 2800 రూపీస్. 2800 దీనికి క్రియేట్ చేయాలి. సేల్స్ క్రియేట్ చేయాలి. ఆల్సి సేల్స్ @18%. సేల్స్ అకౌంట్ మర్చిపోవద్దు. ఇక్కడ అండర్ గ్రూప్ సేల్స్ అకౌంట్ స్పెసిఫై హియర్ 3333 సేల్స్ అయితే కదా 3333. దాని తర్వాత స్పెసిఫై హియర్ రేటు 18% గూడ్స్. ఓకే. ఇది అయిపోయింది. ఇక్కడ వచ్చేసి అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ నంబర్ 4. ఐటమ్ నెంబర్ 4 నంబర్ 1 నంబర్ 2750. 2750 ఇక్కడ క్రియేట్ చేస్తాం. సేల్స్ @28%. ఇక్కడ వస్తాం. ఇక్కడ వచ్చి స్పెసిఫై హియర్ 444. ఇక్కడ వచ్చి స్పెసిఫై డీటెయిల్స్ హియర్. ఇక్కడ వచ్చి ట్యాక్సబుల్. ఇక్కడ వచ్చి 28% కింద అంతే. ఇక్కడ చేసేస్తాం. అయిపోయింది. సో ఇది కూడా చూడండి ఎక్స్ అండ్ కో. ఇక్కడ ఏంటి? డేటార్ మన దగ్గరే మనం సేల్ చేసాం కాబట్టి సిజిఎస్టి హెచ్జిఎస్టి. ఓకే. అలాగే మనం ఇప్పుడు పర్చేజ్ చేసిన సేల్ చేసిన పర్చేజ్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్ కూడా చేసాం. సేల్ చేసినప్పుడు ఇంకోటి ఇంట్రెస్ట్ రేట్ చేద్దాం. ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే చూడండి ఐడి అంటే ఇంట్రెస్ట్ రేట్ డేటా అది తీసుకుంటే అతను వచ్చి తమిళనాడు తీసుకుంటే ఇక్కడ ఇంకేం పర్లేదు.
జిఎస్టీ తీసుకుంటాం. ఒకటి అమ్మాం 2900 అమ్మాం. 2000 ఎక్కువ కొన్నామండి. ఇందాక సేల్స్ ఇంట్రెస్ట్ వచ్చా 2800 అమ్మాం. సో అంత ఆటోమేటిక్ ఇచ్చేస్తాయి. పర్చేజ్ చేసేప్పుడు పెట్టామంటే తర్వాత అన్ని సేల్స్ ఒకసారి పర్చేజ్ కానీ ఒకసారి చెక్ చేస్తే రెండోసారి కరెక్ట్గా తీసేసుకుంటాం. నెంబర్ టూ 2900 అదే తీసుకుంటాం. ఇందాక ఇచ్చింది వచ్చేస్తుంది 12 సేల్స్ ఎట్ 12%. కరెక్ట్గా ఇచ్చారు. సేల్స్ ఎట్ 12%. అదే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐటమ్ నెంబర్ త్రీ. సో 2000 అమౌంట్ అది ఆటోమేటిక్ అదే వచ్చేస్తుంది. 18 అయిపోయింది. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 4. సో ఒకటేనా ఇది అమౌంట్ అదే వచ్చేస్తుంది. మారిస్తే మనం మార్చుకోవచ్చు. సేల్స్ ఎట్ 20%. కూడా సేల్స్ ఎట్ 28%. దీన్ని కూడా మనం ఏం చేయాలంటే కంట్రోల్ వేయిస్తే సేల్స్ ఎట్ 28%. ఇది కూడా మనం సేల్స్ ఎట్ 28% ఇచ్చేసాం. అయిన తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది మనం సేల్ చేసినాం. ఐడి అంటే వేరే స్టేట్ కాబట్టి ఐజిఎస్టి. సో తీసుకుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మనం మల్టీ లెడ్జర్ క్రియేట్ చేసాం. అది మనం ఇప్పుడు మల్టీ లెడ్జర్ చేస్తే ఆ మల్టీ లెడ్జర్ సేల్స్ పర్చేస్ మల్టీ లెడ్జర్లో ఏం చేయాలి, మనం F12లో దీన్ని తీసేయాలి. సెలెక్ట్ కామన్ లెడ్జర్ నో చేయాలి. నో చేసేస్తే అప్పుడు మల్టీ లెడ్జర్లో ఆ మల్టీ లెడ్జర్లో వివిధ రేట్లు రకరకాల రేట్లు కాబట్టి ఆ రేట్లన్నిటికీ మనం లెడ్జర్ క్రియేట్ చేస్తాం. దాంట్లోనే మనం ఆ డీటెయిల్స్ ఇస్తాం. మనం కాబట్టి స్టాక్లో జస్ట్ స్టాక్ క్రియేట్ చేస్తాం. యూనిట్ ప్లస్ జిఎస్టీ అప్లికబుల్ చేస్తాం. రేట్లు ఏమి ఇవ్వద్దు, ఆ యొక్క లెడ్జర్లో నుంచే వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ చేద్దాం. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ఓ అంటే ఇది చూడండి, సేల్స్ ఉంది, పర్చేజ్ ఉంది. చూడండి ఇక్కడ ఏదన్నా ఉందా, ఒక్క మిస్టేక్ కూడా లేదు. అన్ని కరెక్ట్గా వచ్చేది. నేచర్ రిటర్న్ వ్యూ ఇది. సో రిటర్న్ వ్యూలో కరెక్ట్గా మనం 2 చేసాం, అన్ని కరెక్ట్గా వచ్చేసింది. అలాగే 3Bకి వెళ్తే సేల్స్ పర్చేజ్ 2 ఉంటాయి. పైన సేల్స్ పర్చేజెస్ ని ఇన్పుట్ ట్యాక్స్ రేట్ అంటారు. అన్ని కరెక్ట్గా వచ్చేస్తాయి. ఈ ఇన్పుట్ ట్యాక్స్ రేట్ మనకు రావాలి. మిస్టేక్ చూద్దాం, తప్పు ఉంది. ఓకే, సో 3Bలో కూడా మొత్తం వచ్చేసింది. దీని తర్వాత నెక్స్ట్ పర్చేజ్ ఉంటే 2A 2Bలో 2A చూడండి, ఎర్రర్స్ ఏమి లేవు. ఎర్రర్స్ ఏమి లేవు అనమాట, మొత్తం కరెక్టే. అలాగే 2B కూడా పర్చేజ్కి సంబంధించి. సో 2Bలో కూడా చూడండి ఏం లేవు, మొత్తం ఎర్రర్ లేకుండా వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనం ఎంట్రీ వేస్తాము. ఇది మనం మల్టిపుల్ లెడ్జర్కి సంబంధించింది. అంటే మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఉన్నట్లయితే మనం సింగిల్ ఐటమ్ లాగా మామూలుగా కామన్ లెడ్జర్లో వేయకూడదు. మల్టిపుల్ లెడ్జర్లు క్రియేట్ చేసి మనం మల్టిపుల్ సేల్స్ పర్చేజెస్ లెడ్జర్స్ క్రియేట్ చేసి అన్ని రేట్లకి పర్చేజెస్ 5%, పర్చేస్ 12% అట్లా, అలాగే సేల్స్ 5%, సేల్స్ 12% అన్ని రేట్లకి మనం క్రియేట్ చేసి మనం ఎంట్రీ వేసి ఆ ఎంట్రీలోనే మనం వాటిని ఎంటర్ చేస్తాం. ఎంట్రీలో తీసుకుంటాం. మనం సపరేట్గా దానికి వచ్చి కామన్ లెడ్జర్ కానీ తీసుకోకపోతే మల్టీ లెడ్జర్ అయితే మనకి దీంట్లో మనకి ఇక్కడ అడగదు. ఇక్కడ పర్చేజ్ ఇక్కడ మనం ఎంట్రీ చేసేటప్పుడు ఇక్కడ ఉండదు. అది లోపల ఎంట్రీ చేసేటప్పుడు స్టాక్ ఐటమ్ దగ్గరే ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క రేటు, ఒక్కొక్క ఐటమ్ పర్చేజ్ ఎంత, పర్చేజ్ ఎంత రేటు, సేల్ అయితే ఒక్కొక్క ఐటమ్ సేల్ ఎంత రేటు అనే దాని ప్రకారం తీసుకొని ఈ విధంగా మల్టీ లెడ్జర్ ఎంటర్ చేస్తాం. ఇప్పుడు ఇలా చేసినట్టయితే చూడండి, బ్యాలెన్స్ షీట్ చేస్తే చూడండి అన్ని మనకి పర్చేజ్ చేసింది, సేల్ చేసింది అన్ని కూడా చూడండి. పర్చేజెస్ మనం వేసాం, మల్టీ లెడ్జర్ క్రియేట్ చేసాం కాబట్టి పర్చేజెస్ 2% ఎంత, అన్ని పర్సెంటేజ్ ప్రకారం ఎంత అమౌంట్. అలాగే సేల్ చేసి కూడా ఎంత పర్సెంటేజ్ ప్రకారం సేల్ చేసాం. పోతే స్టాక్ ఐటమ్స్ ఏముంటాయి మనకి, క్లోజింగ్ స్టాక్ ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ గ్రూప్ ఉంటే గ్రూప్ వస్తుంది. గ్రూప్ పెట్టలేదు కాబట్టి మనం ఐటమ్స్ వస్తాయి. ఐటమ్ 1 2 3 4 మనం గ్రూప్ పెట్టామనుకో, కంప్యూటర్స్, టీవీస్, అలాగే మొబైల్స్ పెట్టామంటే గ్రూపులు ఆ పేర్లు వస్తాయి. అవేమైనా అక్కడ తర్వాత వస్తుంది మనకి. సో ఈ విధంగా మనకి కనిపిస్తుంది. ఇందాకేంది పర్చేజెస్కి ఓన్లీ పర్చేజెస్, సేల్స్కి ఓన్లీ సేల్స్ అని కనబడింది. అది వచ్చి కామన్ లెడ్జర్, ఒకటే ఐటమ్ పర్చేజ్.
ఇది వచ్చి మల్టిపుల్ ఐటమ్స్ అంటే మల్టిపుల్ ఐటమ్స్ విత్ మల్టిపుల్ రేట్స్ కాబట్టి మనం లెడ్జర్ లో కూడా మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేశాము. ఓకే, సో మల్టిపుల్ లెడ్జర్ ని క్రియేట్ చేశాము. అర్థమైంది ఈ విధంగా. సో ఈ క్రియేట్ చేసినప్పుడు మల్టిపుల్ యాక్చువల్లీ ఇక్కడ సపరేట్ పెడదాం అనేది సరే ఇప్పుడే చెప్పేసాను నేను. సో మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేశాము. మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేసాం. ఇలా మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు మనం అన్ని చేసాం. అలా కాకుండా దీంట్లో కూడా మల్టిపుల్ లెడ్జర్ క్రియేట్ చేసి రేట్ డీటెయిల్స్ అన్ని ఆ మల్టిపుల్ లెడ్జర్స్ లోనే ఇచ్చాము కదా. ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది కదా, అన్ని వచ్చింది చూడండి. పర్చేజ్ at 12%, పర్చేజ్ at 5% వచ్చింది కదా చూడండి. దాంట్లోనే డీటెయిల్స్ అన్ని ఇచ్చాము. ఇంకా స్టాక్ ఐటమ్ లో ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇదే క్యాల్కులేట్ అవుతుంది. అలా కాకుండా ఇలా మల్టిపుల్ రేట్ ఇంకొక పద్ధతిలో కూడా మనం చేయొచ్చు. ఎలా అంటే మనం కామన్ లెడ్జర్ ఉంది కదా, కామన్ లెడ్జర్ ఎంటర్ చేసి ఇప్పుడు చూడండి మల్టిపుల్ లెడ్జర్ ఎంటర్ చేసాం. డీటెయిల్స్ ఆ మల్టిపుల్ లెడ్జర్స్ లోనే ఏ రేటుకి ఆ రేటు డీటెయిల్స్ అన్ని దాంట్లో ఇచ్చాం. లెడ్జర్ లోనే డీటెయిల్స్ ఇచ్చాం. కానీ కామన్ లెడ్జర్ అయితే ఏం చేయాలి మనం? కామన్ లెడ్జర్ అయితే లెడ్జర్ లో ఒకటైతేనే ఇవ్వాలి, కానీ మల్టిపుల్ ఇవ్వకూడదు. కామన్ లెడ్జర్ లో రేట్ ఒకటి 10 ఉంటే 10 ఇవ్వలేం కదా. అందువల్ల మనం కామన్ లెడ్జర్ లో కూడా ఈ మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ ఉంటే అది కూడా మనం చేయొచ్చు కామన్ లెడ్జర్ లో కూడా. అది ఎలా అంటే కామన్ లెడ్జర్ లో చేసినట్లయితే మనం అక్కడ ఏం డీటెయిల్స్ ఇవ్వదు. కామన్ లెడ్జర్ సేల్స్ బడ్జెట్ లో ఇవ్వకుండా స్టాక్ ఐటమ్ లో ఇస్తాం. మల్టిపుల్ లెడ్జర్ అంటే లెడ్జర్ లోనే ఆ మల్టిపుల్ రేట్స్ డీటెయిల్స్ ఇచ్చాం, స్టాక్ ఐటమ్ లేదేమో. అలాగే ఈ యొక్క మల్టిపుల్ రేట్స్ స్టాక్ ఉన్నా కానీ మనం కామన్ లెడ్జర్ లో కూడా మనం చేయొచ్చు. అప్పుడు మనం అక్కడ డీటెయిల్స్ ఇవ్వకుండా కామన్ లెడ్జర్ లో ఏం డీటెయిల్స్ ఇవ్వకుండా స్టాక్ ఐటమ్ లో మనం డీటెయిల్స్ ఇస్తాము. అది ఎలా అంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాం కదా. ఈ ఎంట్రీ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, కామన్ లెడ్జర్ తీసేసాం. ఇప్పుడు F12 నొక్కి చూడండి, సెలెక్ట్ కామన్ లెడ్జర్ ఎస్ చేద్దాం. సెలెక్ట్ కామన్ లెడ్జర్ ఎస్ చేసినట్లయితే ఇప్పుడు చూడండి సేల్స్ కానీ పర్చేజ్ కానీ సో కామన్ లెడ్జర్ వచ్చేసింది. ఇలా కామన్ లెడ్జర్ వచ్చినప్పుడు మనం స్టాక్ ఐటమ్స్ రేట్లు స్టాక్ ఐటమ్స్ లోనే ఇవ్వాలా, లెడ్జర్ లో ఇవ్వకూడదు. ఇప్పుడు చూడండి ఇక్కడ మనం పర్చేజ్ క్రియేట్ చేసినాం కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ పర్చేజ్ అకౌంట్ అనేది మనం తీసేసాం కదా. ఇవన్నీ తీసేసి మనం పర్చేజ్ లో ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇప్పుడు మనం కొత్తగా ఏం చేద్దాం, పర్చేజ్ లోనే మనం ఇస్తాం. ఇప్పుడు చూడండి పర్చేజ్ స్టాక్ మల్టిపుల్ లెడ్జర్ ఇస్తాం. పర్చేజ్ సేల్స్ మల్టిపుల్ లెడ్జర్ లో డీటెయిల్స్ ఇచ్చాం. స్టాక్ ఐటమ్ లో ఏం డీటెయిల్స్ కూడా ఇదే తీసుకుంటాం. ఇప్పుడు మనం కామన్ లెడ్జర్ కాదు, మల్టిపుల్ లెడ్జర్. కామన్ లెడ్జర్ అయితే లెడ్జర్ లో ఏమి ఇవ్వకుండా మల్టిపుల్ లెడ్జర్స్ లెడ్జర్ లో ఇస్తాం, స్టాక్ ఐటమ్ లో ఏమో. అదే కామన్ లెడ్జర్ అయితే లెడ్జర్ లో ఏమేమో స్టాక్ ఐటమ్స్ లోనే విడివిడిగా దేనికి దానికి ఎంత రేటో ఇస్తాము. సో ఇప్పుడు చూడండి, దానికి పర్చేజ్ తీసుకుంటాం. సో ఒక నెంబర్ తీసుకుంటే చూడండి, ఇక్కడ మనం పర్చేజ్ చేస్తున్నాం. ఎవరి దగ్గర? మన స్టేట్ లోనే పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజెస్ టిఎస్ పర్చేజ్ చేస్తున్నాం, తీసుకున్నాం పర్చేజ్. ఇక్కడ మనం ఈ లెడ్జర్ కాదు, కామన్ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. పర్చేజెస్ అంటే ఏమవుతుంది, ఇది అండర్ లెడ్జర్ పర్చేజెస్ తీసుకుంటాం. ఈ పర్చేజ్ కామన్ లెడ్జర్ అయితే ఇక్కడ మనం ఏమి ఇవ్వకూడదు, కానీ లాస్ట్ లో మాత్రం గూడ్స్ ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాలా. చూడండి, జిఎస్టీ అప్లికబుల్ చేయాలి. తర్వాత లాస్ట్ లో గూడ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే మనం పర్చేజెస్ లో. అంతే పర్చేజెస్ లో కామన్ ఇంకేం చేయకూడదు. ఇక్కడ స్టాక్ ఐటమ్ తీసుకుంటాం. స్టాక్ ఐటమ్ 1 తీసుకొని 1 లో ఏం చేయాలి, ఇక్కడ ఈ 1 క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇక్కడ మనం స్పెసిఫై హియర్ ఇక్కడ ఇవ్వాలి. సో లెడ్జర్ లో ఇచ్చాం, మల్టిపుల్ లెడ్జర్ లో ఇక్కడ ఇవ్వాలా. ఇప్పుడు ఇచ్చి కామన్ లెడ్జర్ అక్కడ ఇవ్వకూడదు, ఇక్కడ ఇస్తాం. స్పెసిఫై హియర్ అని చెప్పి ఐటమ్ నెంబర్ 11111. అలాగే సో ఇప్పటి నుంచి ఫస్ట్ ఏప్రిల్ నుంచి తీసుకుంటాం. దీనికి వచ్చి ఇది కూడా స్పెసిఫై హియర్ రేట్ ఎంత, 0.5%. ఫస్ట్ది ఐటమ్ 1 0.5% కదా, 0.5% తీసుకుంటాం. నెంబర్ అదే డేటు గూడ్స్ తీసుకొని ఇక్కడ వచ్చి మనం మారుస్తున్నాం కాబట్టి యూ వస్తుంది మనకి. ఎందుకంటే అన్నీ ఉండే ఇంతకుముందు లెక్చర్స్ అయ్యే అన్ని రకాలు ఒకే దగ్గర చేస్తున్నాం. మామూలుగా కంపెనీ ఏదైనా ఒక రకమే చేస్తారు. క్వాంటిటీ పర్చేస్ కదా, ఇక్కడ 2 పర్చేస్ చేస్తాం. 2000 రూపాయలు 4000 రూపాయలు అయింది. దాని తర్వాత చూడండి ఐటమ్ 1 ఎట్లా స్టాక్ ఐటమ్ లో మనం ఇచ్చాం రేటు. ఇంతకుముందు లెడ్జర్ తీసుకుంది, ఇప్పుడు స్టాక్ ఐటమ్ తీసుకుంటుంది. ఇది అయిపోయింది. దాని తర్వాత ఐటమ్ నెంబర్ 2 కూడా అంటే 2 పర్చేజ్ చేసాం. సరే ఐటమ్ నెంబర్ 2 లో కూడా అంతే. మనం ఏం చేయాలి, ఐటమ్ నెంబర్ 2 లో కూడా ఇక్కడే ఇవ్వాలి.
ఐటమ్ నెంబర్ 2లో స్పెసిఫై హియర్ 2222. అలాగే డేటు అదే డేటు. అంటే మనం ఏ డేట్ చేస్తాడు మనం ఫస్ట్ చాప్టర్ ఉన్నాం. స్పెసిఫై హియర్ ట్యాక్సిబుల్ 12%. ట్యాక్సిబుల్ 12% అదే డేటు గ్రూప్స్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ అది మర్చిపోవద్దు. ఇది కానీ మనం మర్చిపోయి ఇవ్వకపోయాం అంటే మనకి ఎర్రర్ చూపిస్తుంది, ప్రాబ్లం అవుతుంది. ఇది కూడా 2 నంబర్స్ తీసుకుంటాం, అదే అమౌంట్ అయిపోయింది వచ్చేసింది. ఓకే, ఐటమ్ నెంబర్ 2. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 3 అంటే ఐటమ్ నెంబర్ 3 ప్రకారం తీసుకుంటారు. 2000 ఇక్కడ వచ్చేసి ఐటమ్ నెంబర్ 3 ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ కాదు, సారీ ఇక్కడ ఇస్తాం. ఇక్కడ ఐటమ్ నెంబర్ 3 స్పెసిఫై హియర్ 3333 డేటు అదే డేటు. స్పెసిఫై హియర్ డేటు 18% రేటు 18% అదే డేటు. ఓకే, యాక్సెప్ట్ చేసాం. సారీ మిస్టేక్ అసలు ఎర్రర్ వస్తుంది, సరే చూసుకుందాం. దాని తర్వాత ఐటమ్ నెంబర్ 4 తీసుకుందాం. ఐటమ్ నెంబర్ 4 ఈ ఐటమ్ క్రియేట్ చేసినప్పుడు ఐటమ్ నెంబర్ 4లో ఇక్కడే మనం ఇవ్వాలి 4444 రేటు. అలాగే స్పెసిఫై హియర్ రేటు 28%. ఎస్ అదే రేట్ ఇస్తాం. అయిపోయింది. దీన్ని యూ ఇవ్వాలి. ఇందాక ఇవ్వలేదు చూపించేది. ఓకే, ఇది కూడా 2,000 రూపాయలు అయిపోయింది. చూడండి ఐటమ్ నెంబర్ 4 28%. చూడండి ఐటమ్ నెంబర్ 4 28% చేసిన కోడ్ అయిపోయింది. ఇది వచ్చి టిఎస్ఏ కాబట్టి ఏం చేస్తాం, సిజిఎస్టి ఎస్జిఎస్టి. సో ఇదేంటిది కామన్ లెడ్జరే కానీ డిఫరెంట్ మల్టిపుల్ రేట్లు వచ్చి మల్టిపుల్ స్టాక్ ఐటమ్. కామన్ మల్టిపుల్ లెడ్జర్ చేస్తే లెడ్జర్లో ఇస్తాం, స్టాక్ ఐటమ్స్లో ఇవ్వం. కామన్ లెడ్జర్ చేసినట్లయితే మల్టిపుల్ స్టాక్ ఐటమ్స్ లో మనం ఇస్తాము. అదనమాట తేడా దానికి దీనికి. అదే సింగిల్ అయితే కామన్ లెడ్జర్ సింగిల్ ఐటమ్ ఇచ్చేస్తాం. అయిపోయిందా? సో దీన్ని యాక్సెప్ట్ చేసాం. ఇంకోటి పర్చేజ్ చేసాం. అలాగే ఇంకోటి పర్చేజ్ చేస్తాను. ఇది వచ్చి ఇంటర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తాను. పర్చేజ్ కదా, తమిళనాడు నుంచి పర్చేజ్ చేస్తున్నాను. చూడండి పర్చేజ్ సెట్. ఇది వచ్చి కామన్ లెడ్జర్ కదా, కామన్ లెడ్జర్ తీసుకుంటాం. ఇప్పుడు మళ్ళీ ఐటమ్ 1 పర్చేసు అయితే 2 తీసుకున్నాం. 2 తీసుకుని 2,000 రూపాయలు. ఇది అదే ఉండొచ్చు, మార్చుకోవచ్చు. మనం పర్చేసు 2,200 ఉండొచ్చు. ఇక్కడ అదే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. చూడండి ఇక్కడ మనం చూడండి దీంట్లో ఆల్రెడీ మనం ఇచ్చేసినాం రేట్లు కదా. ఐటమ్ నెంబర్ 1 ఆల్రెడీ ఇచ్చేసినా కాబట్టి ఒకసారి ఇస్తే సార్ అంతే, ఇంకంతే తీసేసుకుంటుంది. ఐటమ్ నెంబర్ 1 అదే తీసుకుంటుంది అంతే, ఇంకా ఎంటర్ చేయడం ఈజీ. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 2. సో 2 పీసులు 2,250. సో ఐటమ్ నెంబర్ 2 12%. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 3 2 పర్చేజ్ చేసాం 2,620. సో ఐటమ్ నెంబర్ చూడండి ఐటమ్ నెంబర్ 3 18% హెచ్ఎస్ఎన్ కోడ్. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 4 2 పీసులు 2,120. సో ఓకే, ఐటమ్ నెంబర్ 4 28% కోడ్ నెంబర్. ఓకే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇది ఎంతో స్టేట్ కదా, తెలంగాణ, ఇది వచ్చి తమిళనాడు కాబట్టి ఐజిఎస్టి. సో ఈ విధంగా మనం తీసుకోవాలి. అదైపోయింది. ఇప్పుడు మనం సేల్ చేద్దాం. సేల్లో కూడా మనం ఇంతకుముందు కామన్ లెడ్జర్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం 8 సేల్ తీసుకున్నాం. సేల్ తీసుకున్నప్పుడు మనం సేల్ చేస్తూ మన స్టేట్కే సేల్ చేద్దాం కాబట్టి ఇక్కడ డేటా మన స్టేటే డేటాలు తీసుకొని ఇక్కడ మనం ఏం చేయాలా, సేల్స్ అకౌంట్ మనం సేల్స్ అని చెప్పి మనం కామన్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. అండర్ సేల్స్ అకౌంట్ దీంట్లో ఏం డీటెయిల్స్ ఇవ్వకూడదు, లాస్ట్ లో మాత్రం ఇక్కడ అప్లికబుల్ చేయాలి రేటు, జిఎస్టీ అప్లికబుల్, లాస్ట్ లో బుక్స్ తీసుకోవాలి అంతే. అది అయిపోయింది. దాని తర్వాత ఇంకా ఐటమ్ నెంబర్ 1 ఇంకైతే రేట్లు అంతా అదే కదా. ఐటమ్ నెంబర్ 1 చూడండి, ఐటమ్ నెంబర్ సేల్ చేస్తాం, అదే పర్చేజ్ చేస్తే సేల్ చేస్తాం. ఐటమ్ నెంబర్ 1 సపోజ్ ఒకటి సేల్ చేసాం 3,200 సేల్ చేసాం, ఆటోమేటిక్ అదే తీసుకుంటుంది 3,200 రేట్లు. ఐటమ్ నెంబర్ 1 రేటు అంతా తీసుకుంటుంది అదే. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 2 1 పీస్ 2,350. ఓకే, ఐటమ్ నెంబర్ 2 తీసుకున్నాం. నెక్స్ట్ ఐటమ్ నెంబర్ 3 1 పీసు 2,280. సో అదే అమౌంట్ తీసుకుంటుంది. ఓకే కరెక్ట్ తీసుకుంటుంది అది. ఒకసారి సెట్ చేస్తే సార్ నెక్స్ట్ ఒక ఐటమ్ 2,460. సో ఇదే ఐటమ్ తీసుకున్నాం. ఇది వచ్చి
డెటారు మన స్టేటే, డెటారు మన స్టేటే సేల్ చేస్తున్నాం కాబట్టి సిజిఎస్టి జిఎస్టి. సపోజ్ ఇదే నాకు చూద్దాం. అదే ఇంట్రెస్ట్ రేట్ అయితే ఐజిఎస్టి తీసుకుంటాం. మొత్తం ఇంతే. చూడండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం రిపోర్ట్స్కి వచ్చినట్టయితే చూడండి, డిస్ప్లే నెక్స్ట్ జిఎస్టి రిపోర్ట్స్ వచ్చి GSTR1 పర్చేజ్ ఉంది, సేల్స్ ఉంది. చూడండి దీంట్లో ఏమి మిస్టేక్స్ లేవు, ఎర్రర్సే లేవు. అలాగే 3Bకి వచ్చినట్లయితే 3Bలో కూడా చూడండి ఏమి ఎర్రర్స్ లేవు, ఆటోమేటిక్ తీసుకుందని అన్ని ఏమి ఎర్రర్స్ లేవు. అలాగే 2A అంటే 2B అంటే మొత్తం పర్చేజ్ సంబంధించింది. దీంట్లో కూడా ఏం లేదు, ఎర్రర్స్ చూడండి, అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ ఎర్రర్స్ లేవు. అలాగే 2Bకి వెళ్తే 2Bలు కూడా లేవు, అన్ని కరెక్ట్ గా వచ్చేసినాయి అన్నమాట. ఇది అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వచ్చినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఆల్ టు F1 వస్తే డీటెయిల్స్ చూడండి, మొత్తం ఇందాక ఇప్పుడు ఎన్ని కలిసి వచ్చేసింది. కామన్ పర్చేజెస్ ఇది, ఇందాక మల్టిపుల్ పర్చేజెస్ ఇవి కదా, మల్టిపుల్ పర్చేజెస్ మల్టిపుల్ లెడ్జర్ ప్రకారం. ఇప్పుడు కామన్ లెడ్జర్ ప్రకారం ఇప్పుడు ఇది పర్చేజెస్, ఇది సేల్స్. సో ఏదైనా ఒకటే ఉంటుంది, ఇది ఉంటే అది ఉండదు, మనం అన్ని కలిపి ఒకసారి చేస్తాం. అలాగే బ్యాలెన్స్ వచ్చి స్టాక్ ఐటమ్స్ రెండింటిలో కూడా అవే ఐటమ్స్ కాబట్టి ఈ బ్యాలెన్స్ వచ్చింది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ తీసుకుంటే దీంట్లో డేటాస్ గేటాస్ అన్ని వస్తాయి. చూడండి, మనం పర్చేజ్ చేసినప్పుడు ఎక్కువ పర్చేజ్ చేసాం కదా, ఎక్కువ పర్చేజ్ చేసాం కాబట్టి చూడండి మనకి ఇంకా ఐటీసీ రావాలి. అందువల్ల ఇక్కడ ఉదాహరణకి దీంట్లో రిపోర్ట్స్లోకి వెళ్ళి జిఎస్టీ రిపోర్ట్స్కి వెళ్ళి జిఎస్టీ రిపోర్ట్స్ లో జిఎస్టీ 3Bకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ వదిలేదు తక్కువ రాలేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్స్ చూస్తాను కదా, ఓకే రేపు చెప్తాను చూస్తాను ఏదో. ఇక్కడ దీంట్లో చూడండి, మనం పర్చేజ్ చేసింది ఇదే, పర్చేజ్ చేసింది 10,450 మనం పర్చేజ్ తప్పింది 10,450 మనం పర్చేజ్ చేసాం. మైనస్ మనం సేల్ చేసింది, అంటే పర్చేజ్ చేసినప్పుడు మనం కలెక్ట్ చేసిన ట్యాక్స్ ఇది, మనం పర్చేజ్ చేసినప్పుడు మనం పే చేసాం, అది ఐటీసీ మనకు రావాలి. ఇది మనం సేల్ చేసాం అంటే లైబిలిటీ తీసేస్తే 5,065.20. సో 5,348.8 మనకి ఇంకా ఐటీసీ రావాలి, మన డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంది. సో ఐటీసీ రావాలంటే అది ఎక్కడ ఉంటుందంటే బ్యాలెన్స్ షీట్ లో మనం ఇక్కడ తీసుకుంటే 5,385 కింద ఒకటి తప్పు ఉంది కదా, దానివల్ల మైనస్ అంటే ఇది లైబిలిటీస్ మనం పే చేయాల్సి ఉంటే ఇక్కడ ఉంటుంది, ఈ సైడ్ మైనస్ ఉంటే మనకి అసెట్. సో 5,385 మనకి ఇంకా రావాలి, మన డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంది. సో ఈ విధంగా ఈ రిపోర్ట్స్ అన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, సో ఈరోజు ఇంతవరకు తీసుకున్నాం. యాక్చువల్గా ఇదంతా ఎక్కువ టైం పడుతుంది, ఇది ఇక్కడ తీసుకున్నాం సపరేట్ కనుకున్నా, కానీ ఇక్కడే తీసేసుకున్నాను కాబట్టి ఈ నెక్స్ట్ దీంట్లోనే చూడండి, ఇక్కడ దీంట్లోనే నెక్స్ట్ సర్వీస్ ఉంది 3. ఇవన్నీ చాలా ఈజీ, ఇవి నెక్స్ట్ రేపు వీడియోలో తీసుకున్నాం. సో ప్రస్తుతానికి ఈరోజుకి ఈ వీడియోని స్టాప్ చేస్తున్నాను, కాబట్టి నెక్స్ట్ రేపు కంటిన్యూ చేద్దాం. మీరు ఈ వీడియోలో ప్రతి వీడియోని ఇదంతా చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా చేస్తేనే మన కరెక్ట్గా రిపోర్ట్స్ ఉంటాయి, కరెక్ట్గా ఉంటుంది. మనం కరెక్ట్గా రికార్డ్ చేయాలి, రికార్డింగ్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా రికార్డ్ చేసుకుంటే మన రిపోర్ట్ కరెక్ట్గా ఉంటుంది. మనం ఎంత కరెక్ట్గా రికార్డ్ చేస్తే రిపోర్ట్ కరెక్ట్గా వచ్చేస్తాయి. కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. కాబట్టి ఈ రేట్లు మనం సెట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెట్ చేస్తే కరెక్ట్గా ఎంట్రీ వస్తాయి, కరెక్ట్గా రిపోర్ట్లు ఉంటాయి. సరేనా? సో చివరి వరకు చూడండి, చూసి లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది అన్ని వీడియోలకి. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రేపు వీడియోలో కలుద్దాం.